వాళ్ళు మన ఇంటికి రప్పించుకోగలుగుతాం. ఆ రోజునే మన పంతాలు, మన కోరికలు, మన ఆశలు నెరవేరుతాయని సవినయంగా తెలియజేసుకోండి. గుర్తుపెట్టుకోండి సకల జాతీయులారా, మీ కులంలో పుట్టి కులానికి బంది తెచ్చే విధంగా గుంటూరు పట్టణంలో మహారాజులాగా చలాయించినటువంటి తాడిశెట్టి వెంకట్రావు గారు మీ వాడని మర్చిపోద్దు. గుంటూరు పట్టణంలో ఆనవాయితీగా వస్తున్నటువంటి ఉప్పర అనే పదాన్ని స్ఫురించడానికి పలకటానికే భయపడ్డారు ప్రజలు. ఆ రోజున వెంకట్రావు గారంటే వెంకట్రావు గారిని పిలవడం తప్ప కులం పలానా కులం అని చెప్పడానికి ముడికిపోయినటువంటి పరిస్థితి. అది బలం. ఆ శక్తి ఎలా వచ్చింది? మన యొక్క హక్కుల కోసం మన పోరాటం నేర్చుకున్న రోజే వస్తుంది. కానీ మన ఇంట్లో మనం కూర్చొని పక్కవాడికి మనం చేసిన రోజు ఏ రోజు కాదు. మన కోసం మన పోరాటంగా ముందుకు వెళ్లిన రోజునే వ్యక్తిగా అయినా ఒక జాతిగా అయినా కానీ గుర్తింపు వస్తుందని కూడా ఇది ఒక ఉదాహరణగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా. విద్యాభ్యాసం ఐక్యం వచ్చిన తర్వాత మనందరికి కావాల్సిన మూడో అంశం ఏంటంటే విద్యాభ్యాసం. మనం చదువుకున్నా చదువుకోయినా మన భావి తరాలు తప్పగా చదివించాల్సిన ఆవశ్యకత మన జాతికి ఎంతైనా ఉంది. చాలా 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 ఉపయోగకరమైన అంశం ఇది. మన వాళ్ళు చాలా మంది కూలికి వెళ్లేటువంటి ప్రజానీకం ఉన్నారు. చాలా మందికి మరి సొంతగా పొలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. రెక్కాడితే గాని డొక్కాడినటువంటి జాతి మనది. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాను సకల జాతీయులారా, మన పిల్లల్ని మనం చదివించుకున్న రోజునే రేపు వాడు కాలేజీకి వెళ్లి రేపు ఒక గవర్నమెంట్ ఉద్యోగమో లేదా బయటికి వెళ్లి ఒక ఉద్యోగం కూలీ నాలి చేసే విధంగా నా పిల్లలు ఉండకూడదని మనమంతా దీక్ష పట్టాలి. ఆ దీక్ష పట్టుకొని మనకు పెట్టే అవకాశం ఉంటే పక్కన ఇంట్లో వాడికి పిల్లవాడిని చదివించుకునే అవకాశం లేకపోతే మనం సాయం చేసి ఆ పిల్లవాడిని కూడా మన పిల్లలతో పాటు చదివించాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన ఆవశ్యకత నేను అందరూ మనవి చేస్తున్నాను. జాతి అభివృద్ధి విద్యా జ్ఞానం వల్ల కూడా ముందుకు పోయేదానికి ప్రధానమైన అంశం కాబట్టి దాని మీద మీరందరూ దృష్టి పెట్టండి. మన పిల్లలు నేను కమిటీకి ప్రత్యేకంగా చెబుతాను, ఎక్కడో ఒక చోట నుంచి ప్రారంభించండి. అది గుంటూరు జిల్లా నుంచే ప్రారంభించండి. గుంటూరు జిల్లాలో ఎంత మంది పిల్లలు బడులు కలగకుండారో ఐడెంటిఫై చేయండి. ఈ జిల్లాలో బడికి వెళ్లాల్సిన వయసులో పిల్లలు బడికి వెళ్లకుండా పొలాలకి మరి పనులకి వెళ్తున్నటువంటి మీరు గుర్తించండి. వాళ్ళందరూ లిస్టు చేయండి. కమ్యూనిటీ మీటింగ్ పెట్టుకోండి. ఎవరి చేతనే సహాయం చేయండి. మా చేతనే సహాయం తప్పకుండా చేస్తాం. మేము అందరికన్నా ముందుంటాము కూడా మేము తెలియజేస్తున్నాం. అందరూ కలిసి సమిష్టిగా పిల్లల్లో మన జాగృతి, పిల్లల్లో ఆ జ్ఞానాన్ని, ఆ సంపదని మనం పెంపొందిస్తే భావితరాలు మన కోసం మనలాగా కష్టపడకుండా వారు కూడా ఒక శాసించే స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మనమంతా పనిచేయాలి. రాజకీయం ఎప్పుడు వదలొద్దు. రాజకీయాల్లో మనం కీలకంగా ఉండాల్సిందే. కీలకంగా ఉన్న రోజే మనకి గుర్తింపు ఉంటుంది. కానీ లేకపోతే ఆ గుర్తింపు లేకుండా వీడెవడు వాడెవడు అనే పదాలు మరి ఉచ్చరించే పరిస్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. ఫలానా వాళ్ళు అని ఫలానా సగర జాతీయులని గౌరవంగా చెప్పుకునే పరిస్థితి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఉదాహరణకి మనం ఈ రోజు పొత్తూరు గడ్డ మీదే ఉన్నాం. ఈ పొత్తూరు గడ్డలో ఈ రోజున పార్టీ లేదు, ఒక పార్టీ లేదు, ఒక వర్గం లేదు. అందరూ కలిసి ఒకే తాటి మీద ఉన్నటువంటి గ్రామంగా ఈ రోజున చేతుల్లో మొట్టమొదటి గ్రామంగా మీ ముందుకు రాబోతుందని నేను గౌరవంగా చెప్తున్నా. పొత్తూరు గ్రామంలో యువత అంతా కూడా కలిసికట్టుగా ఉన్నారు. ఈ రోజున గతంలో 2-3 వర్గాలుగా మరి 2-3 అభిప్రాయాలుగా చలామణి అవుతున్నటువంటి గ్రామం ఇప్పుడు ఒక తాటి మీదకి వచ్చింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుని మిగతా గ్రామాల్లో కూడా పక్కనే ఉన్న జున్ను కూడా నేను దాని మీద దృష్టి పెడుతున్నాను. తప్పనిసరిగా వాళ్ళంతా కూడా ఏకం అవ్వాలి, మనంతా ఏకం అవ్వాలి. అలా అన్ని గ్రామాల్లో ఒక యూనిటీగా ఉండండి. రేపొద్దు రాజకీయ పరంగా మనం పోటీ చేస్తామో లేదా ఎవరికి మనం మద్దతు ఇవ్వాలో సమిష్టిగా గ్రామంలో కూర్చొని నిర్ణయం తీసుకోండి. నేను ఒక పార్టీ తరపున ఉండవని మీరు ఎవరు అట్లా ఆ గ్రామంలో మీ అవసరాలు మిమ్మల్ని మనకి ఉపయోగపడేటువంటి మనిషిని మీరు భావిస్తే అందరూ ఒకే తాటి మీద చేయండి. ఎప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విభజించు పాలించులో భాగంగా మీరు దానికి లొంగమాకండి. మీరు వేసిన ఓటు వేసిన ఓడిపోయినా పర్లేదు, బలం మందే. మనం ఉన్న 10 ఇళ్ళు, మన ఉన్న 100 ఇళ్ళు, మన ఉన్న 500 ఇళ్ళు, మనమంతా ఒకే మాట మీద ఉంటేనే లేకపోతే ఎవరైనా సరే మనకి హాని చేయాలన్నా భయపడతారు, మేలు చేయాలంటే ముందుకు వచ్చేస్తారు. సమయం తెలియజేస్తున్నాను. మిగతా జిల్లాలో కూడా ఈ యొక్క విద్యాభ్యాసము, రాజకీయము, ఐకమత్యాన్ని ముందుగా దృష్టిలో పెట్టుకుని పిల్లల్ని చదివించుకోవటం,
మనంతా కలిసిమెలిసిగా ఉంటాం, రాజకీయంగా మనం గుర్తింపు తెచ్చుకోవడం అనే 3 పాయింట్ల దృష్టి సాధించి మీరందరూ కూడా మీ